రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈరోజు మనము అమరావతి రాజధానిలో ఉన్నాము. నా చుట్టూ ఎటువైపు చూసినా కూడా పూర్తి అయిపోతూ ఉన్నటువంటి విల్లాస్ కనిపిస్తున్నాయి. మినిస్టర్స్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాసం ఉండడానికి విల్లాస్, వారు ఉండే భవనాలు సిద్ధమైపోయాయి. లోపల ఇంటీరియర్ డిజైన్స్తో పాటుగా కూడా కంప్లీట్ అయిపోయాయి, తుది దశకు చేరుకున్నాయి. అలాగే జడ్జెస్ కావచ్చు, అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడి నుంచే పాలనాపరమైన పనులు ప్రారంభించాలనే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మేరకు దాని ప్రకారమే పనులు వేగం పుంజుకున్నాయి కూడా. సో దాంతో పాటుగా కూడా మనం చూడొచ్చు, చాలా స్పీడ్గా జరుగుతోంది ఏపీ శాశ్వత హైకోర్టు. ఆ హైకోర్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అలాగే అసెంబ్లీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ రాజధాని అమరావతికి రావడానికి ముఖ్యంగా కావాల్సింది కనెక్టివిటీస్. ముందుగా మాట్లాడుకున్నట్లుగాని రోడ్లు కానివ్వచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటివి. రాజధాని లోపలికి రావడానికి ఎటువైపు ఏ మార్గం నుంచి అయినా సరే మీరు హైకోర్టుకి రావాలనుకుంటున్నారా, అసెంబ్లీకి రావాలనుకుంటున్నారా, లేదా సెక్రటేరియట్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా విఐపీస్ భవనాలకు వెళ్ళాలనుకుంటున్నారా, ఈ మెయిన్ ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ రోడ్ నుంచి వెళ్ళాలన్నా కూడా, ఏ మార్గం నుంచి వెళ్ళాలన్నా కూడా వీలుగా ఉండేందుకు రోడ్లన్నీ కూడా చాలా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే రాజధాని లోపల అంటే వేస్ట్ వాటర్, అలాగే మంచినీళ్ళు, ఇలా ఈ పైప్ లైన్స్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడూ కంప్లీట్ అయిపోయాయి. అంటే దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే కరకట్ట మార్గానికి మనము వస్తామో ఆ మార్గం నుంచి కూడా, అక్కడి నుంచి చూస్తే ప్రతిదీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం మనము. వేల సంఖ్యలో వర్కర్స్ కనిపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయి అని మనం వార్తల్లో చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఓహో ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి అని మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఒక విధంగా ఉంటుంది, వార్తల్లో మనం చూసేది ఒక విధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఎంటర్ అయిన దగ్గర నుంచి రోడ్స్, అలాగే మొక్కలు కానివ్వచ్చు, పైప్ లైన్స్ కానివ్వచ్చు, భారీ క్రేన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి పనులతో. అండ్ ఐకానిక్ టవర్స్ అండి, నేను 2 months బ్యాక్ అమరావతి రాజధానికి సంబంధించి ఒక గ్రౌండ్ రిపోర్ట్ మేము విజిల్ న్యూస్ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటికే దాదాపు పనులన్నీ చాలా స్పీడ్గా జరగడము, ఆ కాంక్రీట్ పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వడం ఐకానిక్ టవర్స్కి చూసాము. అప్పుడు 2 months బ్యాక్ హైకోర్టుకి, అలాగే అసెంబ్లీకి శంకుస్థాపన అయితే జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంత స్పీడ్గా చేస్తూ ఉన్నారు, ఎంతమంది వర్కర్స్ చేస్తున్నారు, ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా విజిల్ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, రండి. నేను చూపిస్తున్నాను కదా, ఇవి జడ్జెస్ నివాసం ఉండబోతూ ఉన్నటువంటి క్వార్టర్స్. పూర్తి స్థాయికి వచ్చేసాయి కంప్లీట్ అవ్వడానికి. ఇంటీరియర్ డిజైన్స్ సెలెక్షన్స్ కూడా అయిపోయాయి, అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ క్వార్టర్స్ అంతా రంగురంగులతో, అంటే ఆల్రెడీ కలర్స్ కూడా వేసేసి సిద్ధం చేసేసారు. మరి ఇంకొన్ని నెలల్లో జడ్జెస్ కూడా నివాసం ఉండడానికి వీటిని సిద్ధం చేస్తూ ఉన్నారు, రెడీ చేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా ఇక్కడ ఉండి ఇక్కడి నుంచే వారు ఈ పాలన చేస్తే ఈ అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు వస్తాయనేది చాలామంది అంటూ ఉన్న మాట. దానిని నిజం చేసేందుకే ముందు ఎవరైతే ఉండబోతున్నారో వారి భవనాలన్నీ కూడా కంప్లీట్ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. అమరావతి రాజధాని నిర్మాణాల్లో ప్రధానమైనటువంటిది హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం అన్నమాట. ఆ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 24 లక్షల
క్యూబిక్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించబోతూ ఉన్నారు. మరి ఏదైతే ఆ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. సో 7 అంతస్తుల్లో A+G+ కేటగిరీలో నిర్మాణాలు ఉండడంతో పాటు 8వ అంతస్తులో మొత్తంగా 8 అంతస్తుల నిర్మాణం ఈ హైకోర్టుకు సంబంధించి జరుగుతుంది. అలాగే 7 అంతస్తుల్లో దానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు మిగిలిన 8వ అంతస్తులో జడ్జి ఉండే హాల్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే నిర్మాణానికి సంబంధించింది అయితే జరుగుతూ ఉంటుంది అని కూడా సమాచారం అందుతుంది. సో అనుకున్న టైం లిమిట్ కల్లా 2029 ఎలక్షన్స్ కల్లా ఈ రాజధానిని కంప్లీట్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలి అనే నిశ్చయంతో ఉంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే నిత్యం కూడా వేలాది మంది కార్మికులతో డే అండ్ నైట్ పనులైతే చేస్తూ ఉంది. ఏదైతే నిర్మాణ సంస్థలు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థలు ఉన్నాయో అవి కూడా అంతే నిబద్ధతతో డే అండ్ నైట్ కార్మికులతో పనిచేస్తూ ఉన్నాయి. చూడాలి మరి రాజధాని పనులు పూర్తి కావస్తున్నాయి, జెట్ స్పీడ్తో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఏదైతే 2029 ఎలక్షన్స్ కల్లా కంప్లీట్ అవుతాయా, లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా 2027కి కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఏదైతే మనం చెప్పు ఉన్నారో అనుకున్న టైం కల్లా కంప్లీట్ అవ్వాలని అంతే పనితో అంతే స్పీడ్తో కూడా వెళ్తూ ఉన్నారు. కొన్ని వేల మంది కావాలి ఈ ప్రాజెక్ట్కి అనుకుంటే దానికి 1000 మంది కార్మికులు అనుకుంటే 2000 మంది కార్మికుల్ని అలాగే యంత్రాలని పెట్టి చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు. అందులోనూ ఇది వేసవి కాలం కావడంతో పని జరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది, పూర్తవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ కూడా ముందుకు వెళుతున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రతి 15 రోజులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇక్కడికి విజిట్ చేయడం, ప్రతి ప్రాజెక్ట్ని విజిట్ చేయడం, ఎక్కడి వరకు వచ్చింది అని అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మంత్రి నారాయణ గారు కూడా ప్రతి 2 రోజులకి వచ్చి అధికారులని వివరాలు తెలుసుకోవడంతో పాటు ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలని కూడా ఆదేశాలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అమరావతి రాజధాని గ్రాఫిక్స్ అని ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలన్నట్టు అంటున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు మాట్లాడుతున్న విషయాలకి మేము అడ్డుకట్ట వేస్తూ ఉన్నాం, ఆ మాటల్ని అడ్డుకుని తీరుతాము. ఇది గ్రాఫిక్స్ కాదు, 6 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిగా, ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన రాజధానిగా మేము నిలబెడతాము. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ నిర్మాణం జరుగుతుంది అని కూడా కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. అమరావతి రాజధానిలో మరొక అద్భుతమైన ప్రాజెక్టు ఐకాన్ టవర్స్ అని చెప్పొచ్చు. 2 months బ్యాక్ విజిల్ న్యూస్ మీకు అమరావతి అప్డేట్స్ చూపించినప్పుడు 10% మాత్రమే దానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు 2 నెలల తరువాత ఏ విధంగా ఉంది ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు అనే విషయాన్ని చూపించబోతూ ఉన్నాను. ఒకసారి నా వెనుక చూసుకున్నట్లయితే గతంలో వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అనేది నిలిచిపోవడంతో పనులు కంప్లీట్ అయ్యాయి కాదు అనే వాదనలు వినిపించాయి. దానికి తగ్గట్టుగా మొత్తం కాంక్రీట్ బేస్డ్ అంతా చాలా స్ట్రాంగ్గా క్లియర్ అయితే చేసేసారు. అంతేకాకుండా ప్రతి టవర్ 50 ఫ్లోర్లు ఏ విధంగా మరి ప్రతి ఫ్లోర్ ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది కూడా పిల్లర్స్ కూడా పూర్తయ్యాయి, చాలా స్ట్రాంగ్గా మనం చూసుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించిన పరికరాలు కావచ్చు, అలాగే యంత్రాలు కావచ్చు ఇక్కడ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటాయి. అతి త్వరలోనే ఈ ఐకానిక్ టవర్స్ ఒక రూపురేఖలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా 2027 ఎండింగ్ కల్లా ఈ ఐకానిక్ టవర్స్ ఒక రూపు, దాని డిజైన్ కానివ్వండి, దాని మోడల్ కానివ్వండి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో కనిపించే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కాంక్రీట్ పనులు పూర్తి చేయడానికి ఈ ఐరన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇక ప్రతి ఫ్లోర్ కూడా ఏదైతే హెల్పింగ్ కోసం ఆ మిషనరీ ఉందో ఆ మిషనరీతో ప్రతి ఫ్లోరు అక్కడ డిజైన్ చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు అక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేదంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఐకానిక్ టవర్స్ కావచ్చు, అలాగే అసెంబ్లీ భవనం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, జడ్జెస్ కానివ్వచ్చు, అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా అమరావతి రాజధానిలో ఉండి మాత్రమే పరిపాలన సాగించాలి అనే విధంగా కూడా
అన్నీ ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. భవనాలన్నీ కంప్లీట్ అయితేనే వాళ్ళు ఇక్కడ నివాసం ఉండడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాటి మీద ఎవరైతే అధికారులు ఉండే నివాసాల మీద ఫోకస్ చేసి వాటిని కంప్లీట్ చేసి గృహప్రవేశాలు వాళ్ళ నివాసం ఉన్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క అధికారి కూడా పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి.